ఎందు నిమిత్తము దేవుణ్ణి బతిమలాడాలి అనంటే యోవేలు 1:15లో ఆహా! యెహోవా దినం వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలెనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. అదొక దినము ప్రళయంలాగొస్తదంట. మరి 16వ వచనంలో మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఒక సంతోషమును, ఉత్సాహమును నిలిచిపోయెను. సంతోషము, ఉత్సాహము దేవుని మందిరంలో ఒక దినము రాబోతుందంట. ఈ దినములో ఇది మొత్తం గూడా సంతోషం, ఉత్సాహం 2 ఆగిపోతాయంట. కాబట్టి మనము దేవుణ్ణి వేడుకోవాలి, బతిమలాడుకోవాలి. మరి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మనం బతిలాడుకుంటే అంటే యోవేలు 2:18లో అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనును. దేవుడు మన మీద జాలి పడి మనతో మాట్లాడతాడంట. 19వ వచనంలో యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారస తైలమును మీకు పంపించెదను. అంటే సంతోషము, ఆనందము మీకు ఇస్తాను. మరి మీరు ఈ విధంగా బతిమలాడాలి దేవుని సన్నిధిలో. మరి ఉపవాసము, వ్రతమును ప్రతి ఒక్కరూ వచ్చి మరి ఆ విధంగా చేయాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం తప్పకుండా ఆ విధంగా మరి అంతటా ఉపవాస దినములు ప్రకటించి ఎక్కడ వారక్కడ మరి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు మనకు ఉత్తరమిచ్చే దేవుడు, మన పైన జాలి చూపే దేవుడు, రోషము పూనే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన పట్టుదలగా చేద్దాం. ఆమేన్, 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 ఆమేన్.